యూట్యూబర్ హర్షద్ సాయి అంటే తెలియని వారు ఉండరు. తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, భారతదేశంలో కావచ్చు. ఈ పేరైతే ఇప్పుడు సంచలనంగా మారింది. ఒకప్పుడు యాప్లను బెట్టింగ్ చేస్తూ ఎన్నో వందల కోట్లు సంపాదించాడు. తెలుగు రాష్ట్రాలే కాకుండా ఇతర లాంగ్వేజ్ తమిళ్, కన్నడం, మలయాళం, తెలుగు రాష్ట్రాల్లో హిందీ ఇట్లాంటి ప్రతి ఒక్క రాష్ట్రాల్లో ప్రతి ఒక్క వాళ్ళ లాంగ్వేజ్లో అయితే బెట్టింగ్ యాప్స్ చేస్తూ 100 నుంచి 500 కోట్లు తీసుకున్నాడు అంటే ప్రచారం జరిగింది. అయితే ఈ బెట్టింగ్ ప్రచారాలను అయితే ఇప్పుడు సీరియస్గా తీసుకున్న ప్రభుత్వం అయితే ఎవరిని కూడా వదిలిపెట్టేది లేదంటూ ఆర్టీసీ ఎండి సజ్జనార్ అయితే ఒక స్టేట్మెంట్ తన ఎక్స్ వేదికగా పంచుకున్న పరిస్థితి కనబడుతుంది. హర్షద్ సాయి ఒకప్పుడు సినిమాలు తీశాడు, యూట్యూబర్గా ఎంతో ఎదిగి ఎంతోమంది పేదలకు పంచుతూ వచ్చిన డబ్బులో కొంతమంది పేదలకు పంచుతూ ఎంతో పాపులర్ అయ్యాడు. హర్షద్ సాయి అంటే ఒక సైన్యంగా మార్చారు. ఆర్మీ సైన్యం లెక్క హర్షద్ సాయి సైన్యం అంటూ ఉన్నారు. హర్షద్ సాయికి కార్లు కావచ్చు, బిల్డింగ్ కావచ్చు, చెప్పుకుంటూ పోతే హర్షద్ సాయికి అసలు ఏది చెప్పినా తక్కువనే చెప్పాలి. అలాంటి హర్షద్ సాయిపై గత కొద్ది రోజులుగా కేసులు కానీ తన పైన రూమర్స్ కానీ పెద్ద ఎత్తున వస్తున్న పరిస్థితి కనబడుతుంది. వీటిపైన కొన్నిటికి వివరణ కూడా ఇచ్చిన పరిస్థితి కనబడుతుంది. సుమన్ టీవీ కావచ్చు, ఇతర ఛానళ్ళ ద్వారా తను స్టేట్మెంట్ను కూడా ఇవ్వడం. నేనేది కాకపోతే ఇంకా వేరే వాళ్ళు చేస్తారు ఈ ప్రమోషన్స్, వాళ్ళకు రావ డబ్బులు, నేను ఒక్కనే తీసుకోవడం లేదు, నేను తీసుకున్న డబ్బుల్ని తెలంగాణ కావచ్చు, ఏపీ కావచ్చు, ఇతర రాష్ట్రాల పేద ప్రజలకు పంచుతుందని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ విషయాన్ని సీరియస్ తీసుకున్న ఎండి సజ్జనార్ అయితే హర్షద్ సాయిపై కేసు నమోదు చేయాలంటే ఒక ఎక్స్ వేదికగా పంచుకోవడం జరిగింది. అయితే హర్షద్ సాయి ఇప్పటికే పలు మహిళల లైంగిక వేధింపుల విషయంలో సినీ నటి డైరెక్ట్గా నేరుగా వెళ్ళి హైదరాబాద్లోని పిఎస్లో పోలీస్ స్టేషన్లో తనపై కేసు వేయడం కూడా జరిగింది. తనను సినిమా తీస్తున్న సమయంలో ఆ సినిమా తీస్తామంటూ తన దగ్గర డబ్బులని గుంజుకొని ఇప్పుడు డబ్బులు ఇవ్వడంటే హర్షద్ సాయి పైన తన తండ్రి పైన కేసు వేసిన పరిస్థితి చూసుకోవచ్చు. తను బెయిల్ తీసుకున్న తర్వాత కొద్ది రోజులుగా లొంగిపోలేదు. తర్వాత బెయిల్ వచ్చిన నేపథ్యంలో తర్వాత కోర్టుకు వెళ్ళి తన సంజయ్ శివ్ ఇట్లా అలాగే ఇంకో అమ్మాయి పైన లైంగిక వేధింపులు కూడా తనను పెళ్లి చేసుకున్న మోసం చేసిన తను కూడా ఇలాంటి విషయం చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇవన్నీ చూసుకుంటే హర్షద్ సాయి గత కొద్ది రోజులుగా తన డ్యామేజ్ అంతా ఇమేజ్ అంతా డ్యామేజ్గా మారిపోయిందని చెప్పుకోవచ్చు. ఇట్లా హర్షద్ సాయి పైన వాళ్ళు రూమర్స్ అవుతుంది. దీనిపైన కూడా చాలామంది ఇంటర్వ్యూలు చేశారు. వీళ్ళు ఎలా సంపాదిస్తారు యూట్యూబ్లో, వీళ్ళకు ఇంత డబ్బు ఎలా వస్తుంది, ఎట్లా పంచుతారు, ఇన్ని కార్లు కావచ్చు, ఇన్ని బిల్డింగ్లు కావచ్చు, ఎలా సంపాదిస్తున్నారు అనే విషయానికి కొంతమంది దీనికి సంబంధించిన నిపుణులు కొన్ని ఛానళ్ళ ద్వారా కూడా ప్లే చేసిన పరిస్థితి కనబడింది. ఒక బెట్టింగ్ యాప్కు వీళ్ళకు దాదాపు 100 నుంచి 500 కోట్లు వస్తున్నాయంటే చెప్తారు. ఈ బెట్టింగ్ యాప్లను డౌన్లోడ్ చేసుకొని వాటి ఆడడం వల్ల గేమ్స్ కావచ్చు, ఇతర మూవీస్కి సంబంధించినవి కావచ్చు, అలాగే రమ్మీకి సంబంధించి ఇట్లాంటి చాలా యాప్లను ప్రమోట్ చేయడం వల్ల వీళ్ళకి ప్రమోట్ చేస్తే కొన్ని కోట్ల రూపాయలు వస్తాయి. ఆ కోట్ల రూపాయలు తీసుకుపోయి కొంతమంది పేదలకు వంచితే 20% పేదలు, 80% వీళ్ళు దాచుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. కాబట్టి ఇలాంటి బెట్టింగ్ యాప్స్ని చేసేవారిని ఎవరిని వదిలిపెట్టదని చెప్తూ సజ్జనార్ అయితే చేశారు. ఇప్పటికే హర్షద్ సాయి పైన కేసు నమోదైనట్లు చేస్తుంది. మరి హర్షద్ సాయి లొంగిపోతాడా లేకపోతే తప్పించుకొని తిరుగుతాడని చూడాలి. అలాగే భయ్య సన్నీ యాదవ్ అనే ఒక యూట్యూబర్ ఫాలోవర్, తను కూడా ఇన్ఫ్లుయెన్స్ యాప్లు వాడుతూ తను కూడా ఎన్నో వందల కోట్లు సంపాదించిన పరిస్థితి కనబడుతుంది. దేశ విదేశాల్లో తను బైక్ రైడింగ్ చేస్తూ తను కూడా బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తూ తన కింద లింక్ ఇవ్వడం, కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టడం, ఇట్లా తను కూడా కొన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించినట్టు తెలుస్తుంది. తను కూడా ఈ బెట్టింగ్ యాప్ల ద్వారా సంపాదించిన ఈ బెట్టింగ్ యాప్లతో తనను కూడా సూర్యాపేట జిల్లాకు చెందిన బన్నీ సాయిని కూడా తనను కూడా పోలీసులు అరెస్ట్ చేయాలని కూడా ఇప్పటికే దానిపైన కేసు నమోదించేది. తను కూడా పరారులో ఉన్నట్టు తెలిసింది. ఇట్లాగే విశాఖపట్నం చెందిన నాని కావచ్చు, ఇమ్రాన్ కానీ ఇలాంటి చాలామంది ఇందులో మహిళలు కూడా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. బెట్టింగ్ యాప్స్ కూడా ఇలాంటి వారిని ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదంటే అయితే ఇప్పటికే సజ్జనార్, ఆర్టీసీ ఎండి సజ్జనార్ అయితే ఎక్స్ వేదిక పంచుకున్నారు. ఇలాంటివి నేను అసలే సహించబోను, నా పనే ఇది, ఎవరిని కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ ప్రతి ఒక్కరిని వెతికి మరీ పట్టుకొని వాళ్ళపైన కేసులు నమోదు చేసి మరొకసారి ఇట్లాంటి బెట్టింగ్ యాప్లకు ప్రమోట్ చేయకుండా ఉండాలని సూచిస్తున్నట్లయితే తెలుస్తుంది. ఇప్పటికే హర్షద్ సాయి పైన దాదాపు 2 కేసులు ఉన్నట్లయితే చేస్తుంది. మరొకసారి హర్షద్ సాయి బెట్టింగ్ యాప్లు పాల్పడుతున్న నేపథ్యంలో చాలా మంది సూసైడ్ చేసుకున్న పరిస్థితి కాబట్టి కొంతమంది కేసులు హర్షద్ సాయి బెట్టింగ్ యాప్కు పాల్పడుతున్నట్లయితే తెలిసి తనపై కేసు నమోదు చేయాలంటూ కూడా చాలామంది పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేశారు. దాని ద్వారా ఎండి సజ్జనార్ కూడా స్పందించి తను కూడా ఎక్స్ వేదిక దీన్ని పంచుకున్నట్టు తెలుస్తుంది. అయితే ఇప్పటికే హర్షద్ సాయి వేల కోట్ల రూపాయలు సంపాదించి అంత సెటిల్ అయ్యాడు. ఇంకా కూడా ప్రమోట్ చేస్తూనే ఉన్నట్టయితే మనకు తెలుస్తుంది. అయితే నేను కాకపోతే ఇంకా వేరే వాళ్ళు చేస్తారు, మరి దీన్ని ఆపుతారని అంటూ
తను కూడా ఒక ఇంటర్వ్యూకి ఛానల్ ఇవ్వడంతో ఎండి సజ్జనార్ ఆర్టీసీ ఎండి అయితే దీనిపైన సీరియస్గా తీసుకున్నట్లయితే ఏది ఏమైనప్పటికైతే రాష్ట్ర వ్యాప్తంగా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ అయితే ఆపాలంటూ పలువురు అయితే నెటిజన్లు ప్రశంసిస్తున్న పరిస్థితి కనబడుతుంది. కాబట్టి వీటిపైన ఇప్పటికే గంజాయి డ్రగ్ విషయంలో అయితే తెలంగాణ ప్రభుత్వం ఎలా సీరియస్ తీసుకుందో బెట్టింగ్ యాప్స్ పైన ప్రభుత్వం కూడా సీరియస్ తీసుకోవాలంటే నెటిజన్లు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. కాబట్టి బెట్టింగ్ యాప్స్ను అన్ఫాలో చేసి ఆ బెట్టింగ్ యాప్స్ని ఎవరు కూడా ఓపెన్ చేయొద్దు. ఎవరైనా లింక్ పెట్టినా కూడా వాటిని ఓపెన్ చేసి అందులో ఫాలో అయ్యి అందులో మీ కోడ్ ఇతర విషయాలు ఓటీపీలు షేర్ చేసుకోవద్దని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. కాబట్టి చాలామంది చేసుకున్న వాళ్ళు కొంతమంది సూసైడ్ చేసుకుని చనిపోయిన పరిస్థితిని ఆ వేలల్లో అప్పులు చేసి లక్షల్లో అప్పులు చేసి కోట్లలో అప్పులు చేసి అయితే సూసైడ్ చేసుకున్న పరిస్థితి. కాబట్టి ఇలాంటి స్టార్ యూట్యూబర్స్ కానీ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి యూట్యూబ్ చేసే వాళ్ళు కానీ ఇలాంటి వాళ్ళను డబ్బులు ఇస్తున్నారని చూసేసి వీళ్ళను ఫాలో అయితే ఖచ్చితంగా మీరు మోసపోతున్నారని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది.